అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అనంతపురం జిల్లా కదిరిలో ఉత్కంఠ. కదిరిలో ఎమ్మెల్యే వర్సెస్ బీజేపీ నేతగా రాజకీయం నడుస్తుంది. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో హై టెన్షన్ నెలకొంది. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై పోలీసులు ఆంక్షలు విధించారు. రథోత్సవంలో పాల్గొనవద్దంటూ పోలీసులు సూచన ఇచ్చారు. రథంపైకి ఎక్కకుండా విష్ణువర్ధన్ రెడ్డిపై ఆంక్షలున్నాయి. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆదేశాలతోనే తనపై ఆంక్షలు విధించారని విష్ణువర్ధన్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. గత 30 ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నానంటూ విష్ణువర్ధన్ చెప్పారు. రథోత్సవంలో పాల్గొని తీరుతానంటూ విష్ణువర్ధన్ ఈ మేరకు కూడా తాను శపథం చేశారు. విష్ణువర్ధన్ ఇంటి వద్ద భారీగా మరోవైపు పోలీసులు మోహరించారు. ఇక తనను చంపేందుకు కొందరు ప్లాన్ చేశారు అంటూ విష్ణువర్ధన్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. దేవుడితో రాజకీయం చేయటం మంచిది కాదు అంటూ ఈ సమయంగా కూడా విష్ణువర్ధన్ హెచ్చరిక చేశాడు. రాత్రి నుంచి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో గత 30 సంవత్సరాలుగా పాల్గొంటున్నటువంటి నన్ను పోలీసుల ఆంక్షలతోటి హౌస్ అరెస్ట్ చేయడం, మా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టడం, గత రాత్రి నుంచి కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో నన్ను పాల్గొనకుండా ఆటంకులు సృష్టించడం అనేటువంటిది విచారకరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు ఆయన యొక్క వ్యక్తిగత స్వార్థము లేదా వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షల కోసం ఈరోజు తన యొక్క అహంకారాన్ని నెరవేర్చుకోవడం కోసం కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే కూడా మేము కదిరిలో భక్తులుగా ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ గారు దేవుడిని అడ్డపెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఇన్ని లక్షల మంది భక్తులు రథోత్సవంలో పాల్గొంటే నేను ఒక్కడిని పాల్గొనడం వల్ల ఏదో నా మీద దాడులు చేస్తామని, అవసరమైతే అంతమొందిస్తామని పోలీసులు సమాచారం వచ్చిందని చెప్పి నాకు పోలీసులు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొంటే చంపేస్తారా? ఒకే ఒక్క విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో మీరు పోలీసులతో నన్ను అడ్డుకోవచ్చు. దేవుడి విషయంలో మీరు చేస్తున్నటువంటి పాపాలు కానీ, రథోత్సవ విషయంలో చేస్తున్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి తప్పుడు విషయాలు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించాడు దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఉభయదారుణ్ణి. మీకు అధికారం ఉందనేటువంటి లేదా మీరు ఎమ్మెల్యే అనేటువంటి ఒక అహంకారంతో ఈరోజు పోలీసులు కానీ లేదా పోలీసు వ్యవస్థను కానీ మీరు చెప్పినట్టు చేయించవచ్చు. కాబట్టి ఇది పర్మనెంట్ కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి దేవుడి విషయంలో రాజకీయాలు మానేయమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి కాదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ విషయంలో నన్ను మీరు హౌస్ అరెస్ట్ చేసినంత మాత్రాన మీరు సాధించేటువంటిది ఏమీ లేదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీనికి సరైనటువంటి గుణపాఠం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ రసూల్, కదిరిలో దేవుడిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు నడుస్తున్నాయా ఏంటి పూర్తి డీటెయిల్స్? రేణుశ్రీ, మొత్తం పైన ఈరోజు భగవాన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథోత్సవం కదిరి తిరువీధుల గుండా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 10 రోజులుగా కదిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కదిరి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి రథోత్సవ కార్యక్రమం ఉంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి వేలాదిగా లక్షలాదిగా భక్తులు హాజరవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే కదిర్లో బీజేపీ నేత, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ నేత, అదేవిధంగానే జాతీయ నాయకులు, మాజీ యూత్ అఫైర్స్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనకూడదు అనేటువంటి విధంగా కొన్ని ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహ వేషాలు వ్యక్తం చేస్తున్నాడు. ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటే ఆ ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంది, అంతేకాకుండా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం మాకుంది. కాబట్టి ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి
కొంత వీలు లేదు అనేటువంటి విధంగా కూడా ఈ పోలీసులు ప్రధానంగా పట్టణ సిఐ అదేవిధంగానే కొందరు పోలీస్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి విష్ణువర్ధన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిన్నటి రాత్రి నుంచి కూడా పూర్తిగా ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి పైన పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో సిఐ నారాయణ రెడ్డి కూడా పట్టణ సిఐ నారాయణ రెడ్డి కూడా విష్ణువర్ధన్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన పైన విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది కదిరి లక్ష్మీ నరసింహ స్వామిదే అనేటువంటిది ఒక ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం, భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారము. ఇంతటి పెద్ద ఒక దేవుని యొక్క కార్యక్రమం జరిగితే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విధంగా కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అయితే తీవ్ర స్థాయిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పైన తీవ్ర స్థాయిలో విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలం ఎమ్మెల్యే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ దేవుడు కూడా దీన్ని క్షమించడం అనేటువంటి విధంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే పోలీసుల పైన పూర్తి స్థాయిలో రాష్ట్ర పోలీసుల పైన కూడా నాకు నమ్మకం ఉంది. అసలు ఒక వేలాదిగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నటువంటి ఈ రథోత్సవ కార్యక్రమంలో దాదాపుగా నేను 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నాను. అంతేకాదు ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ఉభయదారునిగా కూడా మా కుటుంబం ఉంది అనేటువంటి విధంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అడ్డగించుతున్నారు, అదేవిధంగా హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విధంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాదే ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నాడు, ఇది శాశ్వతం కాదు. రాజకీయాలు ఎప్పుడు ఒకరికే అనుకూలంగా ఉండవు, లేకపోతే ఒకరికి వ్యతిరేకంగా ఉండవు అనేటువంటి విధంగా కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డిని తన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేసి ఆయన తన సంబంధించినటువంటి అనుచరులు అదేవిధంగానే కొంతమంది వ్యక్తులు అన్యాయులు అదేవిధంగా స్నేహితులతో కలిసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి బయటికి వచ్చారు. అయితే పోలీసులు అప్పటికి అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆయన్ని బయటకు వెళ్ళదండి. ఎందుకంటే మాకు ముందస్తుగా సమాచారం ఉంది, ఏదైనా ఘర్షణలు జరగవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా తాగుబోతులు ఏదైనా ఆటంకాలు కలిగిస్తే అది మరో రకంగా ప్రమాదంగా మారేటువంటి అవకాశం. ఇలాంటి సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలోనే మేము మిమ్మల్ని అక్కడికి వెళ్ళవద్దని కోరుతున్నాము అనేటువంటి విధంగా కూడా పట్టణశ్రీ నారాయణ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇరు వర్గాలు కూడా ఈ విధంగా ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది అనేటువంటి విధంగా ఏ విధంగా చెప్తారు, మీరు ఇదే విషయాలను ఎమ్మెల్యే కూడా పోయి చెప్పొచ్చు కదా అనేటువంటి విధంగా కూడా సి నారాయణ రెడ్డితో విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటుందా లేకపోతే ఇంకా దేనికి కారణం అవుతుందా అనేటువంటిది కూడా విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలను బట్టి అర్థమవుతుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇంకా విష్ణువర్ధన్ రెడ్డిని ముందస్తుగా కూడా ఈ రథోత్సవంలో కూడా పాల్గొనకుండా కూడా దాన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డి అయితే పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది, తాను పలు క్వశ్చన్స్ సంధించారు ఇదే అంశం మీద. అయితే రాజకీయాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం గమనార్హం.